యోగి అవయోగి, దశాయోగి దశ అవయోగి అని నేను కొన్ని క్యాలిక్యులేషన్స్ చేశాను. అయితే నేను ఈ రెండిట్లోనూ కూడా కొన్ని క్లిష్టమైన గణిత శాస్త్ర సంబంధమైన క్యాలిక్యులేషన్స్ని వేసి చూపించాను. అయితే అందువల్ల ఆ వీడియోస్ ఎవరికి అర్థం కావట్లేదు. ఓకే, అయితే నా పర్పస్ అంతా ఎవరికి అర్థం కాకూడని పద్ధతిలో చెప్పి నేనేదో చాలా గొప్పవాడిని నిరూపించుకోవడం నా అభిమతం కాదు. అయితే ఇంతకు ముందు కూడా నేను చేసిన కష్టతరమైన ప్రాసెస్ని చాలా సింప్లిఫై చేస్తూ ఇంకొక వీడియో చేశాను, దశాయోగి జన్మయోగి అవయోగి ఎలా చూడాలి అనేది. అయితే ఇంకా కొంతమంది నాకు కాల్స్ చేస్తున్నారు. అందువల్ల ప్రతి వాళ్ళని నా వీడియో అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని చెప్పి పాత వీడియోస్ చూసి కొంతమంది మళ్ళీ ఫోన్ చేస్తున్నారు, కొత్త వీడియో మళ్ళీ చేశానండి చెక్ చేసుకోండి దాన్ని అని చెప్పి చెప్పడం నా భావ్యంగా ఉండదు. అందుకని చెప్పి వాళ్ళ గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఫస్ట్ పాయింట్ జన్మయోగి ఎలా చూడాలి. అందులో నేను మొదటి వీడియోలో కొన్ని క్యాలిక్యులేషన్స్ వేసి చూపించాను. మీ చంద్రుడిది సూర్యచంద్రుల లాంగిట్యూడ్స్ యాడ్ చేసి దానికి విష్కుంభ యోగాన్ని యాడ్ చేస్తే మీకు వచ్చేది జన్మయోగి అని చెప్పి. అవన్నీ వదిలేయండి. నేను చూపించిన మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అన్నీ వదిలేసేయండి, మర్చిపోండి. జన్మయోగి ఎలా చూడాలి. మీరు పుట్టినప్పుడు మీకు ఒక పంచాంగం ఉంటుంది కదా, తిథివార నక్షత్ర యోగకరణ. మీరు పుట్టిన సమయంలో ఏ యోగం నడుస్తుందో చెక్ చేసుకోండి. మీరు పుట్టిన సమయంలో ఏ యోగం నడుస్తుందో చెక్ చేసుకోండి. ఆ యోగానికి అధిపతి ఒక గ్రహం ఉంటాడు. ఆ గ్రహం మీకు జన్మయోగి అవుతాడు. ఇక్కడ పాదం కూడా కొంచెం ఇంపార్టెంటే. దానికి సరిగ్గా 180 డిగ్రీల ఆపోజిట్లో ఉండే గ్రహమే మీ అవయోగి. సరేనా? మీ జన్మించిన సమయంలో ఏ యోగం నడుస్తుందో చెక్ చేసుకోండి. ఆ యోగ అధిపతి అయిన గ్రహం మీ జన్మయోగి అవుతాడు. దానికి 180 డిగ్రీల ఆపోజిట్లో ఉండే గ్రహం మీ జన్మకి అవయోగి అవుతాడు. ఇప్పుడు దశాయోగి క్యాలిక్యులేషన్ చేయాలి అంటే కొంత మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ అవసరం అవుతుంది. ఆ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ కొంత కష్టతరమైన మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్. అది ఎలా చేయాలో నేను మీకు కింద వీడియో లింక్ ఇస్తున్నాను, అందులో చెక్ చేసుకోండి. ఏమన్నా డౌట్లు ఉంటే మళ్ళీ ఫోన్ చేయండి, నేను మళ్ళీ మాట్లాడదాం. ఎన్నిసార్లు అయినా సరే నాకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండండి. అందువల్ల నాకు వచ్చే నష్టమైతే ఏమీ లేదు.